వెల్కమ్ బ్యాక్. పేదాధనిక తేడా లేకుండా చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు కేశవరావు అన్నారు. ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గట్కేసర్ మున్సిపల్ ఖానాపూర్లో 4 సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీ ఇంట్లో పెద్ద మనిషి హస్బెండో తమ్ముడో ఎవరో ధరిస్తారో అది నీ చేతికి ఇస్తారు. దాంట్లోనే కదా మీరు కలుపుకొని చేసేది. కాదు అని పెట్టే జాబు చేస్తే మంత్రం చేస్తే రాదు పైసలు. ఆ తీరుగా ఇక్కడ వచ్చిన ట్యాక్సే కదా మనం అంతా చేసుకునేది. అప్పులు చేసుకుంటాం, అప్పులు తీర్పుకుంటాం. అప్పులు ఎవరి గురించి చేస్తాము? మీ గురించి చేస్తాం. ఇవాళ మనం అంతా లెక్క పెట్టుకుంటే ఈ మనిషిని చూసుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారిగా చూస్తే నాకు అంత మంచి దగ్గర లేదు. నేను ఇక్కడ కూర్చున్న అందరికన్నా కొంచెం పెద్ద వయసు ఉండేమో. నేను కాంగ్రెస్లో 60 ఏళ్ళు ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే. ఇవాళ నాకు 86 ఏళ్ళు. నేను చూసి చెప్తున్నాను కాంగ్రెస్లో. మేము ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు అప్పుడు నేను ప్రభుత్వాలలో ఉన్నా. ఇందిరమ్మ గారు నాకు సపరేట్గా మినిస్టర్ చేయడానికి ఆమె ఫోన్ చేసి ఒక్కడనే మినిస్టర్గా అయినా. ఆమె ఒకసారి నేను అడిగినాను,